హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మోనికా లవ్ వీఆర్ ఫర్ ఎవర్. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారా? అయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఫర్దర్గా నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు అందుతుందనమాట. ఇది మా చిన్నతల్లి అన్నప్రాసన వీడియో. అన్నప్రాసన అని చెప్పి ఇవన్నీ ఎందుకు చూపిస్తుందని అనుకుంటున్నారా? యాక్చువల్లీ అన్నప్రాసన 3 days ఉందనగా నాకు చాలా కోల్డ్ అయిందనమాట. అసలు ఓపిక లేకుండా లిటరల్లీ ఇల్లును వదిలేసినాను అనమాట. ఇక్కడ వేసిన వస్తువులు అక్కడనే ఉన్నాయి. అసలు చెప్పాలంటే ఒక దగ్గర నుంచి తీసిన వస్తువు ఆడ పెట్టలేదు, ఇంకేనో ఉండే, అంత గందరగోళం అయిందనమాట. ఓపిక లేకుండే అసలు సర్దుకోనికి. దానికి తోడు ఇంకా యాడ్ ఆన్ వర్క్ ఏదైందనంటే నాకు ఎస్పెషల్లీ చింతలకి పట్లంగానే వేయాలి అన్నప్రాసన కాబట్టి అని చాలా కోరికగా ఉండే. బట్ ఏమైందంటే షాపింగ్ చేయడానికి అసలు టైం కుదరలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే స్టిచ్ చేపిద్దాము అని అనుకున్నాము. బట్ అది కూడా కుదరలేదనమాట. లాస్ట్ మినిట్లో ఇంకా నేనే డిసైడ్ అయింది ఏంటంటే నేనే స్టిచ్ చేద్దాము అని చెప్పేసి యూట్యూబ్లో చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసేసిన అనమాట. అది పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. ఇంకా దానికి తోడు ఇవన్నీ చేయడానికి నాకు అసలు ఓపిక రాలేకుండే. బట్ ఇంకా నెక్స్ట్ డే అన్నప్రాసన అన్నప్పుడు ఇవన్నీ నీట్గా పెట్టుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసినాను వర్క్ అంతా. లిటరల్లీ ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది వీడియోలో టైం ల్యాప్స్లో ఎంత జల్ది అయిపోయింది పని అని చెప్పేసి. కానీ నాకు 2 hours పట్టిందండి ఇదంతా క్లీన్ చేయడానికి. ఈలోపు మా చింతల్లి ఒక న్యాప్ కూడా తీసేసింది అనమాట. కరెక్ట్ నా పని అయిపోయి ఇట్లా నేను కూడా పడుకుందామని అనుకునే టైంకి లేచి కూర్చుంది. సో లైఫ్లో అన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు. ఎస్పెషల్లీ న్యూ మామ్స్కి మనం ఒక టైం అనుకుంటాం, బట్ ఈ బేబీస్ వల్ల అది ఏ టైం అవుతుందో కూడా అసలు ఎస్టిమేట్ కూడా చేయలేమన్నమాట. బీ కామ్, వీలైనంత వరకు ఓపిక తెచ్చుకొని పనులు చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఎవరైనా హెల్ప్ ఉన్నారు అని అంటే హెల్ప్ తీసుకోండి. ఒక్కరే స్ట్రెయిన్ అవ్వద్దు. బికాస్ పర్సనలీ నాకు తెలుసు ఒకరే చేస్తుంటే లేకపోతే చూసుకుంటే ఎంత టైర్డ్ అయిపోతాం, అలాగే ఎంత స్ట్రెస్ ఉంటుంది అని చెప్పేసి. మీ ఇంట్లో అత్తయ్యనో అమ్మనో ఎవరో ఒకరు హెల్ప్ ఉంటే తీసుకోండి. ఓవర్గా స్ట్రెస్ అవ్వద్దు నాలాగా. సో కమింగ్ టు ద వ్లాగ్, ముందు రోజు అంతా కూడా నైట్ ఇదే క్లీనింగ్ నడిచింది. తర్వాత కొన్ని పనులు చేసుకున్నాను. పడుకునేసరికి లిటరలీ 1 అయింది అనుకుంటా. తర్వాత నెక్స్ట్ డే ప్లాన్ చేసుకోవాలి కదా ఎలా ఏంటి అని చెప్పేసి ఇంకా కొంచెం అలా ప్లాన్ చేసుకొని 1 o'clock అలా పడుకున్నట్టున్నాను. తర్వాత పొద్దున్నే అయితే లేచినాను. ఇంకా పొద్దున అదంతా నాకు షూట్ చేయడానికి కుదరలేదనమాట. ఏం చేసినాం ఏంటి అని చెప్పేసి. సో మార్నింగ్ అయితే ఇంకా అన్నప్రాసనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే పరమాన్నం. పొద్దున్న లేచి పూజ చేసుకొని అలాగే కొంచెం ప్రసాదం చేసి దేవుడికి పెట్టి తర్వాత చింతలకి తినిపించాలి అనే ప్లాన్లో అవన్నీ చేసేసుకున్నాను. మెయిన్లీ ఇంకా అన్నప్రాసన ఏంటంటే మేనమామతో చేయించాలి అని అంటారు. ఒక్కొక్క సైడ్ ఒక్కలాగా ఉంటుంది. బేసికల్లీ మా సైడ్ అంతగా ఎవరికి చేసింది నేను చూడలేదు. బట్ పర్సనల్గా నాకు చాలా చాలా ఇష్టము పిల్లలకి చేసుకోవాలి ప్రతి ఒక్కటి అని చెప్పేసి. నాకైతే ఓన్ బ్రదర్స్ లేరండి, అందుకని చెప్పేసి మా పిన్ని కొడుకు అనమాట, మా మమ్మీ వాళ్ళ చెల్లి కొడుకు. మాకు మోర్ దాన్ ఓన్ అనమాట. చాలా 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 కేర్ చేస్తాడు వాడు. సో ప్రతిదానికి నేను వాడినే ఇన్వైట్ చేస్తాను, వాడు వస్తాడు కంపల్సరీ ఎన్ని పనులున్నా ఏమున్నా. సో ఈసారి కూడా మా చింతలి అన్నప్రాసన వాడి చేతుల మీదనే జరుగుతుందనమాట. సో పొద్దున్నే వాడైతే వచ్చేసిన అనమాట. వచ్చిన తర్వాత ఇంకేదైనా బ్యాక్ డ్రాప్ సెట్ చేద్దాము వెనకాల, కొంచెం ఫొటోస్కైనా వీడియోస్కైనా బాగుంటుందని చెప్పేసి అని అనుకొని ఈ బ్యాక్ డ్రాప్ అయితే సెటప్ చేసినాము. మాకు మంచిగా అనిపించింది. సో మార్నింగే చింతల్లి లేచిన తర్వాత తనకి స్నానం చేయించిన తర్వాత కొద్దిసేపు అయితే పడుకుందనమాట తను, ఎందుకంటే క్రాంకీ ఉండొద్దు అని చెప్పేసి. కానీ ఇంక పిల్లలు ఇప్పుడే ఏంటంటే అది గుర్తుపడుతూ ఉంది కాబట్టి మా తమ్ముడిని చూసి ఏడుస్తూ ఉండే అనమాట. ఎవరో ఎత్తుకున్నారు నన్ను, మా మమ్మీ డాడీ కాదు అని చెప్పేసి. చాలా అంటే చాలా నవ్వుపీనికి ట్రై చేసినాము కానీ అసలు మళ్ళీ వాడిని చూసిందంటే ఏడుస్తూనే ఉంది. ఇంకా అక్కడ ఏంటంటే కూర్చోబెట్టిన తర్వాత తమ్ముడికి చెప్తున్నాను ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి. ఫైనల్లీ చింతల్లి అయితే టేస్ట్ చేసింది అనమాట అన్నము. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేసిందని చెప్పలేను కానీ ఓకే, మేము అనుకున్నట్టుగా అయితే సపోర్ట్ అయితే చేసింది. తర్వాత ఏంటంటే ఇంకా మా తమ్ముడు తినిపించిన తర్వాత మళ్ళీ నా ఊళ్ళో కూర్చోబెట్టుకొని నేను మా వారు పెడదాము అని చెప్పేసి పెడుతున్నాం అనమాట. సో ఫస్ట్ మేనమామ చేతుల మీదుగా పెట్టించిన తర్వాత
మళ్ళీ అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే నాన్న తినిపించడం, తర్వాత అమ్మ తినిపించడము. సో ఆ టైంకి అయితే మా వాడు లేకుండా అండి, స్కూల్కి పంపించేసినాను వాడిని. ఉంటే ఇంకా సందడి సందడి ఉండేది, బట్ ఇంకా ఇద్దరితో కష్టమైపోతుందేమో అని చెప్పేసి ఇంకా వాడిని పంపించేసినాను. ఎలాగో వాడు మళ్ళీ అన్నప్రాసన టైంకి వస్తాడని తెలుసు. వచ్చిన తర్వాత వాడితో కూడా తినిపించినాను. చింతలు ఏంటంటే ఈ టైంలో ఏది ఇచ్చినాను కూడా ప్రతిదీ నోట్లోకి పెట్టే స్టేజ్లోనే ఉందన్నమాట. అందుకే మేము ఫుడ్ పెట్టేటప్పుడు కూడా రిజెక్ట్ చేయడం లాంటిది అయితే ఏమీ చేయలేదన్నమాట. హ్యాపీగా తినడానికి ట్రై చేసింది, ఏదో కొత్తగా ఉంది అని చెప్పేసి. సో ఇదే నేను చింతలి కుట్టిన పట్లంగా అనమాట. కామెంట్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి పాపకి. ఆ రోజు ఇంకా మా సైడ్ రిలేటివ్స్ కూడా ఏదో ఫంక్షన్ ఉండే అనమాట. తను వెళ్ళే హడావిడిలో ఉన్నాడు. యాక్చువల్లీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ అనుకున్నాం కానీ అసలు కుదరలేదనమాట. త్వరగా ఇది కంప్లీట్ చేసేసుకుంటే తను అక్కడికి వెళ్ళి రావచ్చు అని అనుకున్నాము. కానీ ఆల్మోస్ట్ ఇది అయ్యేటప్పటికే 12 అయిందనమాట. ఇంకా చాలా హడావిడిగా ఉన్నారు. ఇంకా ఇది చేసేసుకొని వెళ్దాము అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అనమాట ఈగర్లీ, ఎప్పుడు అయిపోతుందా అని చెప్పి. ఇంకా ఫైనల్లీ ఏదో చింతల్లి తినడం అయితే స్టార్ట్ చేసేసింది. ఇంకా ఇప్పటి నుంచి పెద్ద టాస్క్ వాళ్ళకి తినిపించడము అని అయితే కొన్ని పిక్చర్స్ అవన్నీ తీసుకోవడానికి ట్రై చేసినాం, ఎందుకంటే ఆయన వెళ్ళిపోతారు కాబట్టి. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఇంకా వీళ్ళకి రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మంగళారతి ఇస్తున్నాను. చూసిండు కదా అప్పటికి ఎట్లా ఏడుస్తుందో చింతల్లి, మా తమ్ముడు ఎత్తుకుంటే ఎవరో ఎత్తుకుంటారు అని చెప్పేసి. ఇంకా అది అయిపోయిన తర్వాత మా తమ్ముడు అయితే ఇంకా కాళ్ళు మొక్కుతున్నాడు. తెలంగాణలో సాంప్రదాయం కదా అక్క బావ కాళ్ళు మొక్కడం అని చెప్పేసి. ఇంకా తమ్ముడు అయితే పాపకి ఏదైనా తీసుకోమని చెప్పేసి అమౌంట్ అయితే పెట్టిండనమాట వాడి హ్యాపీనెస్ కోసము. ఇంకా ఇది మా వారు వెళ్ళిపోయినారు ఫంక్షన్కి. తర్వాత చిన్నోడైతే వచ్చిండనమాట. ఇంకా వాడిని కూడా రెడీ చేసి చెల్లికి తినిపించాలి నాన్న అని చెప్తూ ఉన్నాను. వాడు చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తుండు, ఏం చేయాలి ఎట్లా పెట్టాలి ఏంటి అని చెప్పేసి. మా చింతల్లి అనుకుంటా, నువ్వే సరిగ్గా నువ్వు నాకు తినిపిస్తావు ఇందిరా అన్నయ్య అని అనుకుంటుంది కావచ్చు. వాడు తినిపించరా అని చెప్పేసి అని అంటే రింగ్తో సహా పెట్టేస్తున్నాడు అనమాట. అది చాలా చిన్నగా ఉంది రింగ్, ఇంకా అందుకే చేతితో పెట్టినానా అని చెప్పేసి చెప్తున్నాను. సో వాడికైతే చెల్లి అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ఎవ్రీ టైం మమ్మీ చెల్లి వస్తుంది చెల్లి వస్తుంది అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుండే. సో వాని మొహంలో చూడొచ్చు హ్యాపీనెస్ అనేది. సో ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ తీసుకుందాము మళ్ళీ ముగ్గురితో అని చెప్పేసి తీసుకుంటున్నాం అనమాట. ఇంక అప్పటికే చింతల్ని నాప్ టైం అవుతుంది. మళ్ళీ ఏడవక ముందే కొన్ని పిక్చర్స్ తీసుకుంటే కొంచెం మెమొరీస్ లాగా ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకుంటున్నాం అనమాట. ఇంకా చింతలి పడుకుంది. ఇది ఈవినింగ్ టైం అనమాట. ఇంకా తమ్ముడు వచ్చింది కాబట్టి వాడికి బట్టలు పెడదాము అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా మా వారు లేరు కాబట్టి నేనే ఇక్కడ పెడుతున్నాను. మా తమ్ముడికి బట్టలు పెడుతుంటే మా వాడు ఫీల్ అవుతున్నాడు అనమాట, నాకు పెట్టట్లేదు మమ్మీ అని చెప్పేసి. మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ వాడు ఇచ్చిన బట్టలే ఉంటే అవే ఫోల్డ్ చేసి మళ్ళీ వాడికి పెట్టిన అనమాట. హ్యాపీ ఫీల్ అయ్యిండు. పిల్లలు ఏంటో అసలు అర్థమే కారు కదా. ఇక్కడ ఎవరూ లేరు మమ్మల్ని ఫోటో తీయడానికి కానీ వీడియో తీయడానికి అని చెప్పేసి మేమే తీసుకుంటున్నాము. చూసిండ్రా ఇట్లా హట్ అవుతుండేవాడు, మా అమ్మకు బట్టలు పెట్టింది మమ్మీ నాకు పెట్టలేదు అని చెప్పేసి. ఇంకా అప్పటికప్పుడు అవే బట్టలు పెట్టి అన్న హ్యాపీ చేసిన అనమాట.
ఇలా జరిగిందనమాట చింతల్లి అన్నప్రాసన అయితే. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఓపిక లేకుండా ఫుల్ టైర్డ్ అయిపోయినాను. బట్ అయినాను కూడా చేసేసినాము. ఇంక ఈవినింగ్ అయితే కొన్ని పిక్చర్స్ అలా తీసుకున్నాం, వీడియోస్ అలా తీసుకున్నాం అనమాట. చింతల్లి లేచిన తర్వాత కొంచెం యాక్టివ్గా ఉండే. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.